ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు. ఆ మార్గంలో పరుగులు పెట్టనున్న కొత్త వందే భారత్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తుండగా వాటికి అదనంగా మరో హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ను నడపనున్నారు. అధిక రద్దీకి స్వస్తి చెప్పేందుకే రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు మార్చి 13వ తారీఖున వందే భారత్ ట్రైన్ను రేపు ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 15వ తారీఖున శుక్రవారం నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయి. అందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా మార్చి 12వ తారీఖు నుంచి ఆన్లైన్లో అందుబాటులో పెట్టనున్నారు. ఇక రైలు నెంబరు 20707 సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:05 బయలుదేరి మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. అటువైపు నుంచి రైలు నెంబరు 20708 విశాఖపట్నం నుంచి వందే భారత్ రైలు 2:35 బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లో ఆగనుంది.